మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ళను జయించడానికి అనుదినం మనల్ని నడిపించే దైవిక కృప మనకెంతో అవసరం. అందుకే సమస్త కృపానిధి అయిన మన దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలమున ధ్యానం చేసుకుందాం. అయితే ఈనాటి దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచినది. ఈరోజు ఉదయం దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు, అధికారాలు, రాజ్యాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఈరోజు ఉండి రేపు మారిపోవచ్చు. కానీ మనల్ని సృష్టించిన మన దేవుని రాజ్యము, ఆయన పరిపాలన నిరంతరం ఉంటాయి. మన దేవుడు కేవలం మాటలకే పరిమితమైన వాడు కాదు. కానీ ప్రియులారా, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే అద్భుతకరుడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్య నిన్ను వేధిస్తుందో నాకు తెలియదు. ఏ విషయంలో నువ్వు నిరాశతో ఉన్నావో, నా జీవితం ఇంతేనా, ఈ కష్టం ఎప్పటికీ మారదా అని నువ్వు దిగులు పడుతున్నావేమో. అయితే ఈ దిన వాగ్దానం నీకోసమే. మన దేవుని అద్భుతాలు ఎంతో బలమైనవి. ఆయన ఒక్క మాట చాలు. ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్యమైన, మనసు తొలిచివేస్తున్న ఆందోళనైనా, ఆర్థిక ఇబ్బందులైనా సరే దేవుడు వాటన్నిటిని మార్చి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. మనుషులు చేయలేని కార్యాలను దేవుడు తన మహత్వం ద్వారా నీ జీవితంలో చేసి చూపిస్తాడు. ఈ రోజంతా ఈ నమ్మకంతో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని ప్రార్థిద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ సూచక క్రియలు, అద్భుతాలు ఎంతో బలమైనవని నమ్మి ఈ వీడియో చూస్తున్నాను ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఇబ్బందిని, అనారోగ్యాన్ని, సాతాను శోధనలను ఇప్పుడే యేసు నామములో లయపరచండి. ఈ రోజంతా నీ బిడ్డలకు తోడై ఉండి వారి హృదయాలకు నెమ్మది, సంతోషాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతికినాడు వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.